బీజేపీ ఎంపీ సీట్ల రగడ కంటిన్యూ అవుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు లోలోన రగిలిపోతున్నారు. ఇక ఫస్ట్ లిస్ట్లో టికెట్ రాని లీడర్లు తమ అసంతృప్తిని ట్వీట్ల రూపంలో బయటపెడుతున్నారు. ముఖ్య నేతల వరుసల ట్వీట్లు పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించారు పార్టీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, వీరేందర్ గౌడ్. అయితే మాజీ మంత్రి ఈటలకు ఇక్కడి నుంచి ఛాన్స్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నిన్న ట్వీట్ చేశారు మురళీధర్ రావు. తాజాగా వీరేందర్ గౌడ్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. మరోవైపు మహబూబ్ నగర్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి. ఫస్ట్ లిస్ట్లో పేరు రాకపోవడంతో ఒకంత అసంతృప్తిలో ఉన్నారు జితేందర్ రెడ్డి. పాలమూరు టికెట్పై తనకు నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు పార్టీ ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని టికెట్పై ధీమాగా ఉన్నారు. పాలమూరు సీటు కోసం మరో సీనియర్ నేత డీకే అరుణ పోటీ పడుతున్నారు. బీజేపీ ఎంపీ సీట్ల రగడ కంటిన్యూ అవుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు లోలోన రగిలిపోతున్నారు. ఇక ఫస్ట్ లిస్ట్లో టికెట్ రాని లీడర్లు తమ అసంతృప్తిని ట్వీట్ల రూపంలో బయటపెడుతున్నారు. ముఖ్య నేతల వరుస ట్వీట్లు పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించారు పార్టీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, వీరేందర్ గౌడ్. అయితే మాజీ మంత్రి ఈటలకు ఇక్కడి నుంచి ఛాన్స్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నిన్న ట్వీట్ చేశారు మురళీధర్ రావు. తాజాగా వీరేందర్ గౌడ్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. మరోవైపు మహబూబ్ నగర్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి. ఫస్ట్ లిస్ట్లో పేరు రాకపోవడంతో ఒకంత అసంతృప్తిలో ఉన్నారు జితేందర్ రెడ్డి. పాలమూరు టికెట్పై తనకు నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు పార్టీ ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని టికెట్పై ధీమాగా ఉన్నారు. పాలమూరు సీటు కోసం మరో సీనియర్ నేత డీకే అరుణ పోటీ పడుతున్నారు.